యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ఈ ప్రపంచంలో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి హృదయాన్ని నీ కృపతో నింపుము. సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న వారిని నీవు ఆశీర్వదించుము. వారి కొరకు మేము ఈ రోజు ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారు మానవ హక్కుల కోసం, సమానత్వం కోసం, శాంతి కోసం కృషి చేస్తున్నారు. వారి ఆత్మలు నీ ప్రేమను ప్రతిబింబించేలా వారిని ఉపయోగించుము. న్యాయాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో ఎదురయ్యే బాధలు, నిరుత్సాహాలు, వ్యతిరేకతల మధ్య వారిని నిలబెట్టుము ప్రభువా. వారి కష్టాలకు నీ ఉజ్వలతను చూపించుము. వారు నీ దయను మాత్రమే కాకుండా నీ ధైర్యాన్ని కూడా అనుభవించగలుగుతారు అని మేము ప్రార్థిస్తున్నాము. ప్రజలకు మేలు కలిగించాలన్న సంకల్పాన్ని నిలబెట్టుకునే బలాన్ని వారికి నీవే ప్రసాదించుము. దేవా, సామాజిక చీకటిలో వెలుగైయుండే వారిని నీవు రక్షించుము. నీ సత్యంలో వారి నడక నిరంతరం ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. అన్యాయాన్ని ఎదుర్కొనేటప్పుడు వారు భయపడకుండా ముందుకు సాగేటట్లుగా నీ ఆత్మ వారిలో పనిచేయుము. నీ రాజ్యంలో న్యాయం మానవ హృదయాలలో నాటబడినట్లుగా ఈ ప్రపంచంలోనూ అది పరిపూర్ణంగా ఏర్పడాలని మేము కోరుతున్నాము. ప్రభువా, సంఘటితంగా సమాజం కోసం పనిచేసే ప్రతి శ్రామికుడికి, వాలంటీర్కి, చట్టపరమైన సేవలందిస్తున్న ప్రతి సేవకునికి నీ జ్ఞానం, నిర్ధారణ, దయను కలిగించుము. నీ ప్రేమను ప్రతి ఒక్కరికి చూపించాలన్న వారిని మేము నీకు అప్పగిస్తున్నాము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.